కొంతమంది నటినట్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చేసింది 1 లేదా 2 సినిమాలైనప్పటికీ ప్రేక్షకుల మధ్యలో అలా గుర్తుండిపోతారు. అంత అద్భుతమైన పాత్రలో నటించినప్పటికీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి ఇండస్ట్రీలో కొనసాగలేరు. అయితే అలాంటి వారిలో హ్యాపీ డేస్ సినిమాలో అప్పు పాత్రలో నటించిన గాయత్రి కూడా ఒకరు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ హిట్ సినిమా హ్యాపీ డేస్. ఈ సినిమా చూసినా ఒక సరికొత్త అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్, తమన్నా వంటి వారు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాలో ఎంతో మంది యువ నటీనటులు నటించారు. ఈ సినిమాలో హీరో నిఖిల్ కి జోడీగా అప్పు నటించిన విషయం అందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న అప్పు తదుపరి వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా బిజీ అవుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. అప్పు కుటుంబ సభ్యులందరూ కూడా నటినట్లు అనే విషయం కూడా తెలిసిందే. గాయత్రీరావు తల్లి బెంగళూరు పద్మగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో అనేక సినిమాలు, బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించారు. ఇక గాయత్రీరావు మాత్రం హ్యాపీ డేస్ సినిమా తర్వాత ఆరెంజ్ సినిమాలో, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటించారు. ఈ సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ అందుకుని ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న గాయత్రీరావు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారని తెలుస్తుంది. సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండే గాయత్రీరావుకి సంబంధించి తాజాగా ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అదేంటి, హ్యాపీ డేస్ సినిమాలో అల్లరి చేష్టలు చేస్తూ కనిపించిన అప్పునేనా ఇక్కడ ఉంది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హ్యాపీ డేస్ సినిమాలో ఎంతో చక్కగా టామ్ బాయ్ పాత్రలో తన నటన పరంగా, లుక్ పరంగా అందరినీ మెప్పించిన ఈమె ప్రజెంట్ మాత్రం గుర్తుపట్టలేనంత చాలా బొద్దుగా తయారు కావడంతో అప్పు ఏంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి వెండితెరపై ఎంతో మంచి కెరియర్ ఉన్న ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరం కావడంతో ఫ్యాన్స్ అయితే నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక కుటుంబం మొత్తం నటినట్లు కావడంతో ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. తిరిగి గాయత్రీరావు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు.